కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. క్రమశిక్షణ తప్పవంటూ పార్టీకి షోకాజ్ నోటీస్ ఇస్తే మిగతా వాళ్ల సంగతి ఏంటని కౌంటర్ అటాక్ చేశారు కోమటిరెడ్డి. బహిరంగంగా కోమటిరెడ్డిని విమర్శిస్తున్న వాళ్లు అంతర్గతంగా ఆయన్నే సమర్థించడం ఆసక్తిగా మారింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో పాటు మిగతా ముఖ్య నేతలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. వివరణ ఇవ్వాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ ఇవ్వడంతో ఎదురుదాడికి దిగారు కోమటిరెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మిగతా వాళ్లకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. తనకు నోటీసులు ఇచ్చే అర్హత స్టేట్ కాంగ్రెస్ లో ఎవ్వరికీ లేదని ఇప్పటికే విమర్శలు చేసిన కోమటిరెడ్డి మరోసారి పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను ఇబ్బందుల్లోకి నెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇతర నేతలకు షోకాజ్ ఇవ్వకుండా తనకు మాత్రమే నోటీస్ ఇవ్వటంపై ఫైర్ అయ్యారు. సీఎల్పీ నేత జానారెడ్డిపై విమర్శలు చేస్తున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణకు ఎందుకు షోకాజ్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో కామనే అండి. పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు జానారెడ్డి గారు 100 సార్లు తిట్టిండ్రు సందర్భం లేకుండా, పనికిరాడు తీసేయాలని. సర్వే సత్యనారాయణ గాంధీ భవన్ సాక్షి అందరి ముందనే తిట్టింది. ఏమైంది? వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చిందా? అవంతా నడుస్తూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి, అన్ని కామనే కదా. కోమటిరెడ్డి తీరుపై బహిరంగ విమర్శలు చేసిన నేతలు కూడా అంతర్గతంగా ఆయనకే మద్దతిస్తుండటంతో ఇష్యూ కొత్త మలుపు తీసుకుంది. కోమటిరెడ్డి షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకునే విధంగా ఉత్తమ్ ను ఆదేశించాలని కొందరు నేతలు ఢిల్లీలో హైకమాండ్ దగ్గర లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. కోమటిరెడ్డిపై వేటు వేసేందుకే మొగ్గు చూపుతున్న పార్టీ చీఫ్ ఉత్తమ్ అమెరికా టూర్ లో ఉన్నప్పటికీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు. ఉత్తమ్ ను పదవి నుంచి దింపడానికి కోమటిరెడ్డి పావులు కదుపుతున్నారు. ఉత్తమ్ వ్యతిరేకులను ఏకం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది.